విజయవాడ సమీపంలోని పోరంకి లక్ష్మీపురం కాలనీలోని పద్మావతి గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి తిరుకల్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. ఆలయ ప్రాంగణమంతా భక్తుల గోవింద రామస్మరణలతో మారుమోగింది. మహోత్సవంలో భాగంగా అర్చకులు దేవతామూర్తులకు సువర్ణ కంకణ ధారణ గావించి శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం కన్యాదాన మహోత్సవం, నూతన పట్టు వస్త్రాల సమర్పణ తదితర కార్యక్రమాలు సంప్రదాయబద్దంగా జరిగాయి. శుభముహూర్తానికి స్వామి అమ్మవార్ల శిరస్సులపై జీలకర్ర బెల్లం ఉంచి కళ్యాణ ఘట్టాన్ని కన్నుల పండువగా నిర్వహించారు. ముత్యాల తలంబ్రాల వేడుక భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ వేడుకలో ఓ భక్తురాలు పసుపుతో తయారు చేసిన శ్రీవారి పాదాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కళ్యాణ మహోత్సవంలో భక్త దంపతులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఎవరు ఏది కోరుకుంటే అవన్నీ కూడా శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క 22వ వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా శ్రీవారి తిరుకల్యాణ మహోత్సవం ఎంతో అంగరంగ వైభవంగా జరిగినది. భక్తులందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో గోవిందనామ స్మరణల మధ్య వేదమంత్రాల నడుమ శ్రీవారి యొక్క తిరుకల్యాణ మహోత్సవం ఎంతో వైభవంగా జరిగినది. మేము గత 22 సంవత్సరాలుగా ఈ దేవాలయాన్ని ఇక్కడ అత్యంత వైభవంగా జరుపుకుంటున్నాము. బ్రహ్మోత్సవాల కార్యక్రమాల్లో భాగంగా స్వామివారి తిరుకల్యాణోత్సవం జరిగింది. 22 సంవత్సరాల పాటు ఏకదాటిన భక్తులందరి సహకారంతో ప్రతి సంవత్సరం భారీ ఎత్తున ఈ బ్రహ్మోత్సవాలు జరుపుకుంటాం బాగుందండి. ఈ కమిటీ మొత్తం మహిళా మండలి అవటం, ఎటువంటి వివాదాలకి తావు లేకుండా 22 సంవత్సరాలుగా చాలా అద్భుతంగా చేస్తున్నారు.